హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి కృష్ణప్రసాద్ హెల్ప్ చేశాడు అని తెలుసుకొని మోసం చేసి తనని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అని ఆన్సర్ చెప్పిందని తెలుసుకొని ఒక్కసారిగా గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏవండి, నేను చెప్పేది వినండి అని అంటుంది భూమి. షటప్, జస్ట్ షటప్. ఏంటి అసలు నువ్వు ఈ ఉద్యోగానికి ఏం పనికొస్తావని ఇక్కడికొచ్చి నా కంపెనీలో నాకు పిఏగా జాయిన్ అవ్వాలని ఎలా అనుకున్నావు భూమి? ఎలా అనుకున్నావు? కనీసం డిగ్రీ కూడా చదవని నువ్వు ఈ ఉద్యోగంలో అన్ని ప్రశ్నలకి టపా టపాని ఎలా సమాధానం చెప్తున్నావా అనుకున్నాను. ఒకరి ఆసరా లేకుండా, ఒకరి అవసరం ఉండేకుండా నువ్వు ఇలా చేయలేవని నేను అర్థం చేసుకోలేకపోయాను. నిజమే భూమి, నువ్వు చెప్పింది నిజమే. ఇంకా నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో భూమి, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు గగన్. ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుండి అలా వెళ్ళిపోతుంది భూమి. ఇంక వెళ్ళే ముందు మళ్ళీ ఫోన్ చేసి అలా ఇంక భూమి అయితే మళ్ళీ వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది. హేయ్, ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? వచ్చింది నీ ఫ్రెండ్ అడిగాను, కానీ తను అన్నీ అబద్ధాలే చెప్తుంది. తను అన్నీ మోసం చేసి చెప్తుంది. ఇంకో 10 ప్రశ్నలు ఏమంటావా మీ ఫ్రెండ్ని అని అడుగుతాడు గగన్. వద్దు బాస్, నువ్వు ఎలాంటి ప్రశ్నలు వెయ్యొద్దు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా బాస్. అయినా నువ్విచ్చే బోడి ముష్టి జీతం కోసం కాదు తను నీ దగ్గరికి వచ్చింది. మీ ప్రేమ ఆప్యాయతలు గెలుచుకోవడానికే తను మీ దగ్గరికి వచ్చింది. అయినా ఇలాంటి డబ్బులు కావాలి అన్నా, ఇలాంటి ఉద్యోగం కావాలి అన్నా శరత్ చంద్ర గారు తనకి 1000 ఉద్యోగాల్ని ముందు తెచ్చి పడేస్తారు అని అంటుంది. ఇంకా వేరే వాయిస్తో భూమి ముందే తను మాట్లాడుతున్నది భూమి ఫ్రెండ్గా చెప్తుందనమాట. సో భూమి ఫ్రెండే తనతో మాట్లాడుతుంది అనుకుంటాడు గగన్. ఏంటి, మీ ఫ్రెండ్కి ఆ శరత్ చంద్ర అన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నా దగ్గరికి ఎందుకు రావడం? ఆయన చెప్పిన ఉద్యోగమే చేసుకోవచ్చు కదా అని అంటాడు గగన్. చూడు బాస్, భూమి చెప్పాను కదా, కేవలం ఆయన ప్రేమని పొందాలనుకుంది. శరత్ చంద్ర గారు తన నాన్న అనిపించుకోవాలనుకుంది, కానీ వాళ్ళ ఆస్తి మీద కానీ, వాళ్ళ హక్కుల మీద కానీ, వాళ్ళ వారసత్వాల గురించి కానీ ఎప్పుడూ భూమి ఆలోచించలేదు, ఆలోచించదు కూడా. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అయినా నీ ప్రాణాలు కాపాడి నీకు ఎప్పుడూ ఏమి జరగకూడదని కోరుకుంటూ ఉంటుంది చూడు బాస్. అందుకు భూమికి నువ్వు తగిన శాస్తినే చేశావు. తనకి సరైన సమాధానమే ఇచ్చావు. తను ఎక్కువగా చదువుకోలేదని తనకి బానే నువ్వు సమాధానం చెప్పావు. సరే బాస్. ఇంకా ఏడుస్తూ భూమి కాల్ కట్ చేస్తుంది. గగన్కి ఒక్కసారిగా చాలా సిగ్గుగా షేమ్గా అనిపిస్తుంది. గగన్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ అంత పెద్ద ఫర్మ్ లైక్ ఆఫీస్ని పెట్టుకొని తన్ని చదువుకోలేదని డీగ్రేడ్ చేస్తున్నట్టు మాట్లాడడం, కానీ ఇంకా భూమిని డీగ్రేడ్ చేస్తున్నట్టు అవమానిస్తూ మాట్లాడడం, తను ఎంత మోసం చేసినా సరే, తను ఎంత కాపీ కొట్టినా సరే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని గగన్కి ఒక టైప్ ఆఫ్ గిల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అది కాకుండా తన ప్రాణాలు కాపాడిన భూమి తనకి ఉద్యోగం ఇవ్వమని వచ్చింది. అందులో తప్పేముంది? తను చదువుకోలేదని తెలిసి కూడా తన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగి ఎక్కువగా ఇబ్బంది పెట్టాను. నేను చేసింది తప్పు కదా? లేదు, నేను చేసిన తప్పుని నేనే ఎలా అయినా సరిదిద్దుకుంటాను అని వెంటనే ఇంకా తన అసిస్టెంట్ని పిలుస్తాడు గగన్. సార్, ఏం సార్ అని అంటారు. ఇందాక వచ్చింది కదా భూమి, తన్ని తీసుకురా అని అంటారు. సార్, మీరే కదా సార్ వెళ్ళిపోమని చెప్పేది, వింటావా? తనని పిలుచుకొని రా, సరేనా అని గగన్ చెప్తాడు. ఓకే నేను పిలుచుకొని వస్తాను సార్. భూమి, అమ్మ భూమి అని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట అసిస్టెంట్. అప్పుడే ఇంకా గేట్ దాటి అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది పాపం భూమి అని పిలుస్తూ ఉంటారు. ఇంకా వెంటనే భూమి అయితే అలా ఆగిపోయి వెనక్కి చూస్తుంది. మీరు అని అంటుంది. ఇదిగో
సార్ నిన్ను పిలుస్తున్నారు, నీతో ఏదో మాట్లాడాలంట, త్వరగా రా అని లోపలికి పిలుచుకువెళ్తారు. ఏంటి, నన్నెందుకు పిలిచారు అని అడుగుతుంది భూమి. నీకు ఉద్యోగం ఇద్దామని పిలిచాను భూమి అని అంటాడు గగన్. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఏంటి, నాకు నాకు మీరు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నారా? నాకు ఎంత సంతోషంగా ఉందండి, నిజంగా నాకు ఉద్యోగం ఇస్తారా అని అడుగుతారు. అవును, నేను నిజంగా నీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను భూమి. చూడు భూమి, నేను చాలా అవమానించి మాట్లాడాను, నువ్వు చదువుకోలేదు అన్నాను, నన్ను క్షమించు భూమి, ఐఎమ్ సారీ అని అంటాడు గగన్. లేదండి, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అదంతా నేను ఎప్పుడో పక్కన పెట్టేశాను. మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు, నాకు అదే చాలు, రేపటి నుండి ఆఫీస్కి వచ్చేస్తాను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అయ్యో, మీరు నన్ను క్షమించమని ఎప్పటికీ అడగకూడదు అని కంగ్రాట్స్ ఇంకా షేక్ హ్యాండ్ తీసుకొని అలా అక్కడి వెళ్ళిపోతుంది భూమి. భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. ఇంకా అలా గగన్ కూడా పాపం నేను తిట్టింది కూడా పక్కన పెట్టేసి నేను ఉద్యోగం ఇస్తున్నానని తెలియగానే చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. భూమి చాలా మంచిది, కానీ నేనే దాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు భూమికి ఉద్యోగం ఇచ్చినందుకు గగన్. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. అమ్మ భూమి, అక్కడంతా అని అడుగుతారు కృష్ణప్రసాద్. సక్సెస్ మావయ్య, సక్సెస్ అయిపోయాను మావయ్య, నాకు ఉద్యోగం వచ్చేసింది మావయ్య అని హ్యాపీగా చెప్తుంది భూమి. ఏ ఉద్యోగం అమ్మా అని అడుగుతారు శరత్ చంద్ర. ఒక్కసారిగా శరత్ చంద్రని చూసి కృష్ణప్రసాద్ అండ్ భూమి ఇద్దరు షాక్ అయిపోతారు. అది బావగారు అని అంటారు. ఏంటి కృష్ణప్రసాద్, నా కూతురు నాకు చెప్పదనుకుంటున్నావా? నువ్వు చెప్తున్నావు. అమ్మ భూమి, ఏమ్మా, ఏ ఉద్యోగం అని అడుగుతారు. నాన్న, మీకు ఈ విషయాన్ని ఇప్పుడే వచ్చి చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నాన్న. ఉద్యోగానికి మీరు అనుమతిస్తారు కదా అని అంటుంది భూమి. ఏ ఉద్యోగం అమ్మా? అయినా నీకు ఉద్యోగం చేయాల్సినంత అవసరమేముందమ్మా? నువ్వు ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండడం కాకుండా మన ఆఫీస్కి రావచ్చు కదా. మన ఆఫీస్లో నీకు ఏది కావాలంటే ఆ ఉద్యోగం ఇస్తాను. నువ్వు ఆ విషయంలో అసలు బాధే పడాల్సిన అవసరం లేదు. నిన్ను కావాలంటే ఎండీగా చేస్తానమ్మా. అలాంటిది నువ్వు ఉద్యోగం కోసం వేరే చోటుకు వెళ్ళడం ఏంటి అని అంటారు. అలా కాదు నాన్న, నేను ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అందుకే ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అదే నేను వెతుక్కున్న ఉద్యోగం అయితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, మీరు చూపించిన ఉద్యోగం అయితే మిమ్మల్ని చూసి నన్ను చూశాననుకుంటారు. కానీ నేనంతట నేను నా కాళ్ళపైన ఎదిగితే అప్పుడు నాకు పేరు వస్తుంది. నాకు పేరు రావాలని నేను కోరుకుంటున్నాను నాన్న. మీ కూతురుగా కాకుండా నాకు ఒక పేరు రావాలని నేను ఆశిస్తున్నాను అని అంటారు. అమ్మా భూమి, నీ అంత గొప్పగా ఎవరు ఆలోచించరేమో. ఇప్పట్లో చాలామంది నాకెంత వస్తుంది, నీకెంత వస్తుంది, ఆస్తులు ఏంటి, హక్కులు ఏంటి అని అడుగుతారు. కానీ నువ్వు నాకు ఆస్తి వద్దు అని, నేను నా కాళ్ళపై నిలబడతాను అని చెప్తున్నావు. నీ అంత గొప్ప మనిషి ఇంకెవరైనా ఉంటారా అమ్మా? నిజంగా నువ్వు నా కూతురిగా ఎందుకు ఇన్నాళ్ళు లేవా అని చాలా బాధపడుతున్నానమ్మా భూమి. నువ్వు నా కూతురిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా అలా భూమి తలపై చేయి వేసి నిమురుతూ ఉంటారు. అయితే నాన్న, మీరు ఒప్పుకున్నట్టే కదా అని అంటుంది. ఒప్పుకోకుండా ఎందుకుంటానమ్మా, నువ్వు హ్యాపీగా ఉద్యోగం చేసుకో, నీకు కావాలంటే నేను వచ్చి జాబ్లో రికమెండ్ చేస్తాను అని అంటారు. నాన్న, ఇప్పుడే చెప్పాను కదా నాకు ఇష్టం లేదని. సరే, మీరు ఒప్పుకున్నారు, అదే చాలు అని హ్యాపీగా ఉంటుంది భూమి. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అపూర్వ, ఏంటి దీని మొహానికి ఉద్యోగమా? అయినా దీని చదువుకి ఉద్యోగం ఎవరిచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటమ్మాయి, ఆ భూమిని తక్కువ అంచనా వేస్తున్నావా ఏంటి? ఆ భూమి గురించి నీకు తెలీదమ్మాయి.
తను ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటుంది, ఎలాంటి విషయాలైనా తేలిగ్గా సమస్య లేకుండా చేసుకుంటుంది. నీ కూతురులాగా మనిషి నచ్చపలేదని నిన్న చెప్పగానే దూకేసే రకం కాదు అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని ఇప్పుడేమంటున్నావు నువ్వు అని అంటారు. ఏమీ అనట్లేదు, నీ కూతురుంది కదా, తనని కాస్త కంట్రోల్లో పెట్టుకోమని చెప్తున్నాను. దాన్ని గమనించావా? నువ్వు ఎప్పుడు దాన్ని వెళ్ళి చూసినా బావతో నాకెప్పుడు పెళ్లి చేస్తావు, బావతో నాకెప్పుడు పెళ్లి చేస్తావు అని అడుగుతుంది. కాబట్టి నువ్వు ముందు దాని మైండ్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేయి. నువ్వు చెప్పింది నిజమే పిన్ని, ఎలా అయినా నక్షత్ర మనసుని మార్చాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి చాలా హ్యాపీగా ఇంకా ఫోన్ తీసుకొని మళ్ళీ గగన్కి ఫోన్ చేస్తుంది. హలో, థ్యాంక్ యూ బాస్, మీరు మా భూమికి జాబ్ ఇచ్చారని చెప్పింది అని అంటారు. నీకప్పుడే చెప్పేసిందా? చూడు, నిన్ను నేను ఒకసారి మీట్ అవ్వాలి అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా భూమి, నాన్న ఎందుకు అని అడుగుతుంది. ఏం లేదు, కరెక్ట్ టైంకి ఫోన్ చేసి నువ్వు కరెక్ట్ సలహాలు ఇస్తావు, అందుకే ఒకసారి నిన్ను ఎలా ఉంటావో చూడాలనిపిస్తుంది, ఒకసారి మీట్ అవుదామా అని అడుగుతాడు. చూడు బాస్, నేను ఎప్పుడు రావాలో ఎప్పుడు కనిపించాలనుకుంటానో అప్పుడే కనిపిస్తాను. నేను రేడియో లాంటి దాన్ని, నా మాట నువ్వు వినాలి, కానీ నువ్వు కోరుకున్నప్పుడు నేను కనబడను. నేను చెప్తాను, అప్పుడు మనం కలుద్దాంలే, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు అని కాల్ కట్ చేస్తుంది భూమి. ఏంటి ఇంత పోజు కొడుతుంది అని మనసులో అనుకుంటాడు గగన్. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఆఫీస్కి రెడీ అయ్యి హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతుంది. నాన్న మీ ఆశీర్వాదం కావాలి అని హ్యాపీగా ఆశీర్వాదం తీసుకొని అలా ఇంకా బయలుదేరుతుందనమాట భూమి. గగన్ కూడా ఆఫీస్కి బయలుదేరి టైం చూస్తూ ఉంటాడు. 9 o'clockకి అపాయింట్మెంట్ అని చెప్పాను, ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఈ భూమి ఏంటి ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇంకా గగన్ అప్పుడే భూమి పాపం పరిగెట్టుకుంటూ వస్తుంది. సారీ అండి, లేట్ అయిపోయింది యాక్చువల్గా అని అంటుంది. వద్దు, నువ్వేమి చెప్పొద్దు. చూడు, ఫ్రమ్ టుడే, ఫ్రమ్ దిస్ మినిట్ ఆన్వర్డ్స్ ఐ కాంట్ టాలరేట్ దిస్, డోంట్ బీ లేట్, ఓకే అని చెప్తాడు గగన్. ఏమండి, మీరు చెప్పిన దాంట్లో లేట్ అవ్వద్దు అన్న ఒక్క ముక్క తప్ప మిగతాది ఏమీ అర్థం కాలేదు అని అంటుంది భూమి. ఈసారి క్షమించాను, కానీ ఇంకెప్పుడు నిన్ను క్షమించను, కాబట్టి ఇంకెప్పుడు లేటుగా రావద్దు అని చెప్పాను, అంతే అని అంటాడు గగన్. హో అంతే కదా, సరే నేనెప్పుడు లేటుగా రానండి అని అంటుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, ఈరోజు నువ్వు ఫస్ట్ జాయినింగ్ కదా, అందుకే నువ్వు కంపెనీ మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా, నా షెడ్యూల్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా, అందుకే నేను అసిస్టెంట్ సతీష్ని పిలిపించాను. సతీష్, తనకి ట్రైనింగ్ ఇవ్వు, అసలు ఏం చేయాలో చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఏవండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు, నేను రావాలి కదా అని అంటుంది. ఈ రోజుకి నువ్వేమీ రావక్కర్లేదు, ముందు బాగా పని నేర్చుకున్న తర్వాత నాతో వద్దు, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. హలో అమ్మా, ముందిటి చూడు, సార్కి డిసిప్లిన్ చాలా ఎక్కువ, సార్కి ఎప్పుడు టైంకే రావాలి, టైంకే వెళ్ళిపోవాలి. నువ్వు సార్ షెడ్యూల్ అంతా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్గా 1 o'clockకి లంచ్ ఉండాలి, 9కి బ్రేక్ఫాస్ట్ ఉండాలి, ఆ మధ్యలో షెడ్యూల్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టాలి అని లిస్ట్ అంతా చెప్తాడు. హలో ఆగు, ఏంటి ఇంత పెద్ద లిస్ట్ చెప్తున్నావు, నాకు ఇవేమీ తెలీదు అని అంటుంది భూమి. మరి తెలియకుండానే జాబ్కి రావడం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం, నువ్వు వచ్చేయడం, ఇవన్నీ జరిగిపోయాయా అని అంటాడు అసిస్టెంట్. సరే ముందు నాకేం చేయాలో చెప్పని చెప్పి ఇంకన్నీ నేర్చుకుంటూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్ర రెడీ అయి బయటికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది. హేయ్ ఆగు,
ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. ఇంకెక్కడికి, బావని కలవడానికి అని అంటారు. చెంప పగిలిపోద్ది. ఇంకొకసారి బావా బావా అన్నావంటే ఏంటి నీ ప్రాబ్లం? చెప్పాను కదా నీకు పెళ్ళి చేస్తాను అని. అయినా ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అని అడుగుతుంది అపూర్వ. చూడు మమ్మీ, నేను నీకు ముందే చెప్పాను బావతో పెళ్లి చేస్తేనే ఈ ఇంట్లో ఉంటానని. అయితే నాకు బావకి పెళ్ళైపోతున్నట్లేకే కదా. అలాంటప్పుడు బావని కలవకుండా నేను ఎలా ఉండగలను మమ్మీ అని అంటుంది నక్షత్ర. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. శరత్చంద్ర అప్పుడే వచ్చి, నక్షత్ర ఎక్కడికమ్మా అని అడుగుతారు. ఏం లేదు డాడీ, ఫ్రెండ్ దగ్గరికి అని అంటుంది. చూడమ్మా, నీకు ఇంకా తగ్గలేదు, డిశ్చార్జ్ అయ్యి నువ్వు 1 డే కూడా కాలేదు. అలాంటిది ఇప్పుడు బయటకు వెళ్తానని ఎలా అంటున్నావు? వద్దమ్మా, వెళ్ళొద్దు, ఉండు. నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటూ ఉండు, తర్వాత అందరం కలిసి బయటకు వెళ్దాం, సరేనా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. నీకు మీ నాన్నే కరెక్టు అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇంక బయటికి వెళ్లకుండా ఉండిపోతుంది నక్షత్ర. ఇంక శరత్చంద్ర, అపూర్వ నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే నక్షత్ర బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు, సరేనా అని ఇంక బయటికి వెళ్ళిపోతారనమాట. అలా వెంటనే శరత్చంద్ర ఇది ఇలా ఉండగా గగన్ ఇంక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి మొత్తం అంతా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే గగన్ దగ్గరికి వస్తాడు శరత్చంద్ర. శరత్చంద్రని చూసి గగన్ షాక్లో ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. నేనెందుకు వచ్చానో నీకు చెప్పడానికి కదరా వచ్చింది. చూడు, నువ్వు నా కూతురి వెంట పడ్డావని, నా కూతుర్ని అవహేళన చేస్తున్నావని, నా కూతురిని టార్చర్ పెట్టావని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. కానీ తర్వాత అర్థం చేసుకున్నాను, నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదని. ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అని అంటాడు శరత్చంద్ర. ఆ విషయం క్లారిటీ ఇవ్వడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శరత్చంద్ర అని అంటాడు గగన్. నీకు ఇంకొక వార్నింగ్ కూడా ఇవ్వడానికి వచ్చాను. నా కూతుర్లు నా 2 కళ్ళ లాంటి వారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా నాన్నగా ఈ శరత్చంద్ర తట్టుకోలేడు. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, భూమి కానీ నక్షత్రకు కానీ వీలైనంత దూరంగా ఉండు గగన్. వాళ్ళకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే మాత్రం ఏం జరుగుతుందో నాకే తెలీదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శరత్చంద్ర. హలో మిస్టర్ శరత్చంద్ర గారు, మీకు ఒక నిజం తెలిస్తే ఏమైపోతారో అని అంటాడు గగన్. ఏంటి, ఏ నిజం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటాడు శరత్చంద్ర. నీ పెద్ద కూతురు భూమి ఉందే, తను నా దగ్గరే జాబ్లో జాయిన్ అయింది. తనిప్పుడు నాకు పిఏగా పనిచేస్తుంది. ఈ విషయం నీకు తను చెప్పలేదా అని అంటాడు. ఒక్కసారిగా భూమి అక్కడ షాక్లో ఉండిపోతాడు అనమాట శరత్చంద్ర. భూమి గగన్ దగ్గర పిఏగా జాయిన్ అయింది అని తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండిపోతారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.